ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 40వ అధ్యాయం. అన్నమయ్యకు పదకవితా పితామహుడు అనే బిరుదు ఉంది. దక్షిణాపదంలో భజన సంప్రదాయానికి పదకవితా శైలికి ఆద్యుడు గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని, అహోబళంలోని నరసింహస్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32,000కు పైగా కీర్తనలు రచించాడు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యము, సంగీతము, శృంగారము, భావలాలిత్యము పెనవేసుకుని ఉంటాయి. కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకము హంసతోనే అన్నమయ్య జన్మించాడని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో గంట అవతారమని కూడా అంటారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. చందమామ రావే, జాబిల్లి రావే అంటే వెంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జో అచ్యుతానంద, జోజో ముకుంద అంటే ముకుందుడు నిద్రపోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్రపోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగం అయిపోయాయి. జనాల నోళ్లలో నాటుకొని పోయాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ల పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు, ఇలా మొత్తము 32,000 పాటలు రాశాడు. అన్నమయ్య మనవడు తాళ్లపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యంలో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరిచాడు. ఈ గ్రంథము 1948లో లభ్యమై ముద్రించబడింది. అన్నమయ్య జీవితాన్ని గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారము. కానీ బహువిధాలైన నమ్మకాలు, అనుభవాలు, ఘటనలు, కథలు ఈ వివరాలలో పెనవేసుకుని ఉన్నాయి. నందవరీకులు క్రీస్తు శకము 10వ శతాబ్దంలో కాశీ నుంచి ఆంధ్రదేశానికి వలస వచ్చిన శుద్ధ వైదిక బ్రాహ్మణులని పరంపరాయాత ప్రతీత. క్రీస్తు శకము 10వ శతాబ్దంలో నేటి కర్నూలు జిల్లాలోని నందవరం అనే గ్రామాన్ని నందుడనే రాజు పాలించేవాడు. ఈ రాజు కాశీయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు, చాముండేశ్వరి ఉపాసకులు పరిచయం అయ్యారని, ఆ సమయంలో వారణాసిలో క్షామం రాగా ఆ బ్రాహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలస వచ్చి నందరాజు ఆశ్రయంలో స్థిరపడ్డారని, నందరాజుచే తీసుకురాబడిన వైదికులు కావడంతో నందవైదికులుగా ప్రచారం పొందారని జనవాక్యము. కాలక్రమేణా వీరు నేటి కర్నూలు, కడప జిల్లాలో స్థిరపడ్డారని పరిశోధకుల అభిప్రాయము. తాళ్లపాక గ్రామ నామము అన్నమయ్య వంశస్థులకు ఇంటి పేరుగా నిలిచింది. అన్నమయ్య కూడా నందవరీకుడే. ద్విపద కావ్యం ప్రకారము అన్నమయ్య తాత నారాయణయ్య. చదువు అబ్బక గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలి అనుకున్నాడట. ఊరిలో గ్రామదేవత చింతాలమ్మ గుడి వద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో 3వ తరంలో హరిహంసతో ఒక బాలుడు జన్మిస్తాడని చెప్పిందట. అన్నమయ్య తాతయ్య నారాయణయ్య కడప జిల్లా రాజంపేట తాలూకా పొత్తిపినాడు మండలము నడిబొడ్డున తాళ్లపాక గ్రామంలో ఉండేవాడు. ఆ గ్రామంలో వెలిసిన చెన్నకేశవ స్వామి, సిద్ధేశ్వర స్వామి కరుణా కటాక్షాలతో ఆ గ్రామజనులు సుఖవంతమైన జీవితం సాగించేవారు. ఇక్కడ చెన్నకేశవ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. సస్యశ్యామలమై విరాజిల్లే ఈ గ్రామము సన్ములకు, అఖిల దేవతలకు నిజనివాసమై ఉండేదని చెప్తారు. ఈ చెన్నకేశ్వర స్వామిని దేవతలు, ఋషులు, సిద్ధులు ప్రతిరోజు పూజిస్తారు. ఈ స్వామి గుడిని ఆశ్రయించుకొని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవించేవి. ఆ గ్రామవాసులు తలపక, ఇందిరా, రమణ పదైక మానసులుగా జీవనం సాగించేవారు. వాళ్లలో నారాయణయ్య చాలా ప్రసిద్ధుడు. ఇతని 4వ తరంలో మరో నారాయణయ్య ఉండేవాడు. అన్నమయ్య పితృపితామహులు నారాయణయ్య, విఠలయ్యలు విష్ణుభక్తి రతులై తాళ్లపాక చెన్నకేశవ స్వామిని సేవించుకుంటూ జీవితాన్ని గడిపేవారు. ఈ నారాయణయ్య కథతోనే మన అన్నమయ్య కథ మొదలవుతుంది. నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకు చదువు రాలేదు. తండ్రి విఠలయ్య నయాన భయాన చెప్పి చూశాడు. లాభం లేకపోయింది. తన వద్ద ప్రయోజనం లేదని పక్కనే ఉన్న ఊటుకూరులో తన బంధువుల వద్ద ఉంచాడు. ఊటుకూరు నేడు కడప జిల్లా రాజంపేట తాలూకాలో ఉంది. అన్నమయ్య మనవడు చినతిరుమలయ్య ఊటుకూరి చెన్నరాయుని మీద కొన్ని సంకీర్తనలను కూడా రచించాడు. అక్కడ బళ్ళో ఉపాధ్యాయులు శతవిధాలా ప్రయత్నించారు. గురువులు నారాయణయ్యను చతుర్విధ ఉపాయాలకు గురిచేశారు. అయినా బాలునికి చదువు పట్ల శ్రద్ధ కలగలేదు. నారాయణుని కళ్ళలో నీళ్లే తప్ప నోట సరస్వతి పలకలేదు. వాళ్ళు విసిగిపోయి బాలుని రకరకాల శిక్షలకు గురిచేశారు. చివరకు గురువు నారాయణయ్యను కోదండంలో వేలాడదీశారు. గుంజిళ్ళు తీయించారు. కోల గగ్గెర అంటే కాళ్ళు చేర్చి కట్టి కూలదొయ్యటము.
నారాయణయ్యను అయ్యవారులు ఇంతటి కఠిన పరీక్షకు గురిచేసిన నారాయణయ్య లేత మనసు గాయపడింది. అందరూ అవహేళన చేయటంతో అవమానంతో కృంగిపోయాడు. దీనికంటే చావు మేలు అనుకున్నాడు. నారాయణయ్య ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతలమ్మ గుడి సమీపంలో పుట్టలో పాముందని ఎవరో చెప్తుంటే విన్నాడు. ఒంటరిగా గుడి చేరి పుట్టలో చేయి పెట్టాడు. ఇప్పుడున్న ఊటుకూరు గ్రామంలో చింతలమ్మ ఆలయము కనిపించదు. కానీ ఊటుకూరు శివాలయంలో ఒక గదిలో ఉన్న శ్రీమూర్తి విగ్రహము చింతలమ్మ అని స్థానికుల అభిప్రాయము. పాము కరవలేదు సరికదా, నారాయణయ్యకు త్రికాలవేదిని అయిన చింతలమ్మ ప్రత్యక్షమయ్యింది. నారాయణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఒళ్ళో చేర్చుకొని ఊరడించింది. ఎందుకు బాబు ఈ అఘాయిత్యము? నీ 3వ తరంలో గొప్ప హరిభక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేంటి? వెళ్ళు. తాళ్లపాక చెన్నకేశవ స్వామి నీకన్నీ అనుగ్రహిస్తాడు అని చెప్పి అంతర్ధానమైంది. అమ్మవారి ఆదేశం ప్రకారము నారాయణయ్య తాళ్లపాక చేరి చెన్నకేశ్వర స్వామిని సేవించి వేదాంగ పారంగతుడై సకల విద్యలు పొందాడు. ఈ నారాయణయ్య కుమారుడే నారాయణసూరి. అన్నమయ్య తండ్రి అయిన నారాయణసూరి గొప్ప కవి, పండితుడు. అన్నమయ్య తండ్రి పేరు నారాయణసూరిగా చిన్నన్న పేర్కొనడాన్ని బట్టి తాళ్లపాక వారు అన్నమయ్య జననానికి ముందే పండిత వంశస్థులుగా కీర్తింపబడేవారని భావించవచ్చు. నారాయణసూరి ధర్మపత్ని లక్కమాంబ మహాభక్తురాలు. ఈమె స్వగ్రామము మాడుగూరు, కడప జిల్లా సిద్ధవటం తాలూకాలో ఉంది. అక్కడ చెన్నకేశ్వర స్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవారట. భాగవత సేవా పరాయణులైన నారాయణసూరి లక్కమాంబలకు సంతానం లేకపోవటంతో తీవ్రమైన మానసిక వ్యధకు గురి అయ్యారు. ఈ పుణ్యదంపతులు సంతానం కోసము చెయ్యని వ్రతం లేదు, కొలవని దేవుడు లేడు. మంచి కొడుకును ప్రసాదించు స్వామి అని ఏడుకొండల స్వామికి ముడుపు కట్టుకున్నారు. ఒక మంచి రోజు చూసి ఇద్దరు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం బయలుదేరారు. లక్కమాంబ, నారాయణసూరి తిరుమల చేరారు. స్వామివారి మందిరం ప్రవేశించారు. గరుడగంబం దగ్గర సాగిలా మొక్కారు. వాళ్లకు ఏదో మైకం కమ్మినట్లయింది. కళ్ళు మిరిమిట్లు కొలిపే తేజస్సు కనిపించి దగదగ మెరిసే ఖడ్గాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి అదృశ్యమయ్యింది. వెంకటేశ్వర స్వామి తన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్యదంపతులకు ప్రసాదించాడు. వాళ్ళు పరమానంద భరితులయ్యారు. వెంకటాపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తిరిగి తాళ్లపాక చేరుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 40వ అధ్యాయం సంపూర్ణం.